తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే మన దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుందండి యుఎస్కి. సార్ ఇప్పుడు ఈ రొయ్యల వ్యవహారంలో ఖచ్చితంగా రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. దానిలో అనుమానం ఏం లేదు. ఈరోజు మనకి పాలకుళ్ళు, ఆచెంట, నరసాపురం రైతులు క్రాప్ హాలిడే కూడా రెడీ చేసేసుకోమని ఒక నెల 2 నెలల్లో క్లోజ్ చేసేసుకోమంటున్నారు పంటని. రైతులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించుకునే పరిస్థితి. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ ట్రంప్ అమెరికాకి సంబంధించిన వ్యవహారమే కాకుండా వాళ్ళు అంటుంది ఏంటంటే అక్కడికి వెళ్ళేది 30%. మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే ఎగుమతుల్లో అమెరికాకి వెళ్ళేది 30%. మిగతాయి వేరే 70% వేరే దేశాలకు వెళ్తాయి. వేరే దేశాలకు వెళ్తున్నప్పుడు అమెరికా ప్రభావం చెప్పి వీళ్ళు ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో ఈ వాళ్ళందరూ కూడా సిండికేట్ గా మారి మనల్ని దోచుకుంటా ఉన్నారు. పైగా ఇంకోటి కూడా చెప్తా ఉన్నారు, ముడి సరుకులకు సంబంధించి 70-80% పెరిగినప్పుడేమో రేట్లు పెంచేశారు వాళ్ళు. ఇప్పుడు జాతీయ స్థాయిలో అవి తగ్గినప్పుడు తక్కువ ధరకి సరఫరా అవుతున్నప్పుడు కూడా అదే రేటు వసూలు చేస్తా ఉన్నారు. ట్రంప్ సుంకాలేమో పెరిగినాయి అనేమో ఇప్పుడు వాళ్ళు తక్కువ కొంటున్నారు. ఈ విధమైన అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళేదేమో 100 కౌంట్ రొయ్యలు అనేది చెప్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి సంబంధించి ఏంటంటే కౌంట్తో సంబంధం లేకుండా ఒకే ధర నిర్ణయిస్తున్నారు. సో ఇది తీవ్రంగా దోచుకున్నారు. నేననేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తప్పడతాను. ఆయన పార్టీలు అంటారేంటి, సిండికేట్లో అన్ని పార్టీలు ఉంటారు, వ్యాపారస్తుల్లో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఆయన రాజకీయం చేయటం తగదు. అక్కడ రైతులు నష్టపోతున్నారు అనేది ఆయన మాట్లాడచ్చు, తప్పులేదు. అంతేగాని మీ పార్టీ వాళ్ళందరూ సిండికేట్గా ఏంటి అసలు మొత్తం అంటే పార్టీ మారిపోతారా వాళ్ళు? అంటే పోయినసారి ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసినంత వైసీపీ వాళ్ళే వ్యాపారం చేశారా? కాదు కదా. వ్యాపారస్తులే. వాళ్ళు ఎటువైపు లాభం వస్తుంది అనుకుంటే అటు చేస్తారు. రైతులు లాభపడతారా నష్టపడతారా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ లాభాలే వాళ్ళకి ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు మనకి భారతదేశంలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రొయ్యలు కానీ చేపలు కానీ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉందండి. యాక్చువల్గా ప్రపంచ స్థాయిలో భారతదేశం పేరు నిలబడుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడుతున్నారు ఈ చేపలు కానీ రొయ్యలు కానీ. సో అంత విదేశీ మార్గద్రవ్యం సంపాదించి పెడుతున్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎందుకు వెంటనే కేంద్రం కూడా రెస్పాండ్ కావట్లేదు? ఎందుకంటే మిగతా పంటలు వేరు, కొన్ని వేరే రాష్ట్రాలు కూడా పండిస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా మనకి విదేశీ మార్గద్రవ్యం కానీ లేకపోతే భారతదేశానికి సంబంధించి ఆక్వా లేకపోతే ఫిష్ ఎక్స్పోర్ట్స్లో కానీ ఆంధ్రప్రదేశ్ డిపెండ్ అయి ఉంది మొత్తం. సో అలాంటి రైతులు ఈరోజు లక్షలాది మంది రోడ్డున పడి వాళ్ళ పంట మొత్తం కూడా చాలా మంది చెప్తా ఉన్నారు అసలు ఈ ధరకు అమ్ముకోవడం కంటే రొయ్యల చెరువుల్లో వాటిని వదిలేసే మంచిదని చెప్తా ఉన్నారు. సో ఇలాంటి దుస్థితి నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పచ్చు ఏంటంటే ఆయన హయాంలో కొన్ని మేము రాయితీలు కల్పించాము, ఆ విధమైన మీరు చెయ్యండి అని చెప్పడంలో సజెషన్స్ ఇవ్వడంలో తప్పలేదు. కానీ మీ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అని అదే ఇప్పుడు వస్తా ఉంది. ఇప్పుడు ఆయన ఏ పార్టీ వాళ్ళు మర్డర్కు గురైనా హత్యలకు గురైనా కూడా అది తప్పు రాజకీయాల్లో అనేది చెప్పాలి. ఇప్పుడు ఆయన లింగమయ్య గారి దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళ, అది తప్పు. అది తెలుగుదేశం చేసిన తప్పే, అది వైసీపీ చేసిన తప్పే అనేదే చెప్పాలి. నేను అనేది ఏంటంటే ఇక్కడి నుంచి అయినా మనం ఇప్పుడు డిజిటల్ యుగంలోకి వస్తున్నప్పుడు పార్టీలకి రైతులకి వాటిని రంగు పోలవడం అనేది కరెక్ట్ కాదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా రైతులు లేకపోతే అగ్రికల్చర్ మినిస్టర్ లేకపోతే ఎవరైతే ఆ కన్సర్న్ పోర్ట్ఫోలియో చూస్తా ఉన్నారో కొన్ని నెలలుగా దీన్ని ఫేస్ చేస్తా ఉన్నప్పుడు రైతులు ఇప్పటి వరకు వాళ్ళు ఎందుకు స్పందించలేదు? ఎందుకు జాతీయ స్థాయిలో ఆక్వామెరైన్ ఉత్పత్తులకు సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీతో మాట్లాడలేదు? ఇవన్నీ కూడా రైతుల్లో ఉన్నాయి. ఎందుకంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ఎక్కువగా వీటిని సాగు చేస్తారు. ఖచ్చితంగా దానికి ఇప్పుడు గుంటూరు జిల్లా నిజాంపట్నం వైపు కూడా ఉంది. ఖచ్చితంగా వీళ్ళందరూ ఇంత పెద్ద ఎత్తున నష్టపోతున్నప్పుడు వాళ్ళు రైతులు నష్టం పోతున్నారనే యాంగిల్లో చూడకుండా వాళ్ళు పంటలు చెరువుల్లోనే వదిలేసే దుస్థితిలో ఉన్నప్పుడు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? ఏమవుతుంది? అధికార యంత్రాంగం ఏమవుతుంది? ప్రభుత్వాలు ఏమవుతా ఉన్నాయి? కన్సర్న్ మినిస్టర్ ఏం చేస్తా ఉన్నారు? అలా అడుగుతారేంటండి రైతులందరూ కూడా మస్తాన్ గారు? అలా అడుగుతారేంటి? 124 మంది దారాసింగ్లు బ్రూస్లీలు ఉన్నారు, చాలా మైటీ ప్రభుత్వం, వాళ్ళు చేస్తారు. మీకు ఓపిక తక్కువలా ఉంది మస్తాన్ గారు, వాళ్ళు చేస్తారు. నాకు ఓపిక కాదని ఇప్పుడు ఏదైతే కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం వల్ల ఏమి ఫలితాలు ఆయన చూశారో ఇప్పుడు అదే విధమైన ఫలితాలు వస్తాయి. అది ఒడి దగ్గర పెట్టుకునే ఉండాలి. ఖచ్చితంగా రైతులు అంత పెద్ద ఎత్తున నష్టపోతా ఉన్నారు, సిండికేట్ దోచుకుంటుందని పబ్లిక్ గా తెలుస్తున్నప్పుడు సిండికేట్ అది అరికట్టడం కానీ ప్రభుత్వం సపోర్ట్ ప్రైస్ ఇవ్వడం కానీ ఇవన్నీ ఏమి చర్యలు చేపట్టినప్పుడు ఖచ్చితంగా రైతుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. అది ప్రభుత్వాల మీద ఇక్కడే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా ఇంపాక్ట్ పడుతుంది, దానిలో అనుమానం లేదు. ఖచ్చితంగా వెంటనే
వార్ పుట్టింగ్ గా రైట్. అయితే వాళ్ళకి మద్దతుగా స్పందించాలి. జేఈఈ సంఘటనకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసిందండి. జరిగిన అంశానికి ఆ ఘటనపై